జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ విపత్తులో 3 ప్రాణాలు కోల్పోగా 4 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. నివాస భవనం నేలమట్టం కావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టినట్లు వివరించారు. గల్లంతైన వారికి ఆచూకీ కోసం సహాయక బృందాలను పంపుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీహార్ కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై మహిళా మోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ కార్యాలయం దగ్గర ఆందోళనకు ప్రయత్నించిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొంచెం ఎన్నుకున్నాడమ్మా బీహార్ లోనే గానీ కర్ణాటకలోనే గానీ అదే విధంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో చాలా మంది ఓట్లు గల్లంతేయడం కాకుండా తొలగింపబడ్డాయి. ఈ రోజు మా అధినేత ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కొట్లాడుతున్నారు. ఏ విధంగా మోదీ నోరు విప్పకుండా ఈ రోజు నోరు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడని చెప్తున్నాం. ఇన్ని వేల లక్షల ఓట్లు ఈ రోజు 1,00,000 ఓట్లు కర్ణాటకలోనే ఈ విధంగా దొంగతనం చేసుకుంటా గట్టి మీద ఎక్కి కూర్చొని ఆ గట్టి వెంటనే దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యక్షుడు అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఫేర్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఎవరిని